హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యమ్మీ ఫుడ్. ఈరోజు నేను మిక్స్ వెజిటేబుల్ పకోడీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా క్రంచీగా క్రిస్పీగా ఉండే మిక్స్ వెజిటేబుల్ పకోడీ కిడ్స్కి మంచి స్నాక్ కిందే కాదు, మనము రైస్, సాంబార్, పప్పు వీటికి ఒక మంచి సైడ్ డిష్ కింద కూడా దీన్ని యూస్ చేయొచ్చు. చేయడం చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే ఈ మిక్స్ వెజిటేబుల్ పకోడీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము. ఒక మిక్సింగ్ బౌల్లో 1 ఆనియన్ని స్లైసెస్ కింద కట్ చేసి వేయండి. అండ్ ఒక క్యారెట్ని మనం స్టిక్స్లా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా సన్నగా స్టిక్స్లా కట్ చేసి వేయండి. సో మనకి వెజిటేబుల్స్ అన్నీ స్ట్రిప్స్లా కనిపిస్తాయి. కొద్దిగా కరివేపాకు, ఒక గ్రీన్ చిల్లీని స్లైసెస్ కింద కట్ చేసి వేయండి. కొంచెం కొత్తిమీర, ఏదైనా గ్రీన్ లీవ్స్ ఆకుకూరని వేయచ్చు. నేను ఇక్కడ మెంతికూర వేస్తున్నాను. అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇవన్నీ వేసి ఒకసారి ఈ వెజిటేబుల్స్కి బాగా ఈ మసాలా అంతా పట్టించండి. సో బాగా మిక్స్ చేశాక మనకి ఆనియన్స్ నుంచి, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి మనకి తడి వస్తుంది కదా. సో ఫస్ట్ మనము ఫ్లవర్ వేసి మిక్స్ చేయాలి, వాటర్ వేయకుండా. నేను ఇక్కడ హోల్ కార్న్ఫ్లవర్ యూస్ చేస్తున్నాను. మనకి కార్న్ఫ్లవర్ అంటే రిఫైన్డ్ ఫ్లవర్ బయటగా ఉన్నది తెలుసు కదా, హోల్ కార్న్ఫ్లవర్ అని కూడా దొరుకుతుంది. ఇది చాలా మంచిది. ఈవెన్ శనగపిండి ప్లేస్లో దీన్ని యూస్ చేయడం వల్ల మనకి క్రిస్పీగానే కాదు పకోడీ, కొంచెం శనగపిండి పడుతూ కడుపు ఉబ్బరంగా ఉంటుందన్న వాళ్ళకి కూడా ఈ కార్న్ఫ్లవర్ ఒక మంచి ఆప్షన్. పకోడీ చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తే కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మనకి ఈ వెజిటేబుల్స్కి ఈ మనం వేసిన పౌడర్ అంతా, కార్న్ఫ్లవర్ అంతా పట్టేలాగా మిక్స్ చేయాలి. మరి ఎక్కువ పిండి అవసరం లేదు, మనకి వెజిటేబుల్స్కి జస్ట్ హోల్డ్ చేస్తూ బ్యాటర్ ఉండాలి. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసుకోవాలి. మనం కార్న్ఫ్లవర్ వాడినప్పుడు ఆయిల్ హీట్గా ఉండాలి. ఇన్ కేస్ మీరు కార్న్ఫ్లవర్ లేదు అనుకుంటే శనగపిండి వాడచ్చు. శనగపిండి వాడినప్పుడు శనగపిండితో అంత క్రిస్పీగా రావు కదా. సో ఒక 1 or 2 టీ స్పూన్స్ బియ్యపిండి వేయడం వల్ల మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది. ఈ హోల్ కార్న్ అయితే నార్మల్గానే ఇది మనకి క్రిస్పీగా వస్తుంది. సో ఇంకే పిండి మనం మిక్స్ చేయక్కర్లేదు హోల్ కార్న్ వేస్తున్నప్పుడే. ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది, మనకి పకోడీ అయినంత ఫాస్ట్గా అవ్వదు హోల్ కార్న్. సో మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ సెకండ్ బ్యాటర్ వేస్తున్నాను. మీరు కొంచెం టైం ఇచ్చి దానికి ఒక 5 minutes, మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. అంటే రెగ్యులర్ పకోడీ మీద ఒక 1 or 2 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. సో వేసిన వెంటనే కలిపేయొద్దు. ఒక 1 minute మీకు కంప్లీట్గా కొంచెం బ్రౌన్ కలర్ వస్తుంది అన్నప్పుడు దాన్ని ఫ్లిప్ చేసి పకోడీని సెకండ్ సైడ్ కూడా మనం ఫ్రై చేసి పేపర్లోకి తీసుకోవడమే. అసలు ఆయిల్ అబ్జర్వ్ చేయదు ఈ పకోడీ. చాలా డ్రైగా, క్రిస్పీ అండ్ క్రంచీగా, ఆల్మోస్ట్ మనకి వెజ్ ఫింగర్స్ చేసినట్టుగానే వస్తుంది. అంతే అండి, ఈ పకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.